అందరికీ నమస్కారం. నా పేరు ఈ రాములు. హైదరాబాద్ సిటీ పోలీస్ యందు లీగల్ అడ్వైజర్గా పనిచేస్తున్నాను. మనకు జూలై 1 నుండి మేజర్ యాక్ట్స్ విషయంలో కొత్త చట్టాలు అమల్లోకి వచ్చినవి. అవి భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ న్యాయ సంహిత, భారతీయ సాక్ష్య అధినియం. దీనిలో చాలా మార్పులు చేర్పులు చేసినారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం మా సిపి గారి ఆదేశానుసారము ఈ కొత్త చట్టాలపై పోలీస్ వారికి సరి అయిన అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో ప్రతిసారి ఒక టాపిక్ని తీసుకొని ఈ వీడియో ద్వారా రిలీజ్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతం ప్రొక్లెయిమ్డ్ అఫెండర్, ఇది చాలా ముఖ్యమైన విషయం పోలీస్ వారికి. మనకు ఇప్పుడు 356 భారతీయ నాగరిక సురక్ష సంహితలో కొత్త ప్రొవిజన్ వచ్చినది. దాని ప్రకారము దీంట్లో ట్రయల్లో ఒకవేళ నేరస్తులు ఒక్కడుండి పారిపోయినా, లేదా ఒకరికంటే ఎక్కువ ఉండి కొంతమంది లేదా ఒకరు పారిపోయినా, వాళ్ళు పారిపోయినంత మాత్రాన అక్కడ మళ్ళీ స్ప్లిటప్ చేయడము అట్లా చేయకుండా వాళ్ళ ఆబ్సెన్స్లోనే సాక్ష్యం రికార్డ్ చేసి ఆ సాక్ష్యాన్ని అనుసరించి తీర్పునిచ్చి, ఒకవేళ అది శిక్ష పడేది ఉంటే వీళ్ళకు కూడా శిక్ష కొట్టేస్తే వీళ్ళపైన కూడా కేసు కొట్టేయబడుతుంది అనేది కొత్త కాన్సెప్ట్ ఇప్పుడు మనకు 356లో వచ్చింది. అయితే దీనికి కొద్దిగా ప్రొసీజర్ అవసరం. ఫస్ట్ మనం ప్రొక్లెయిమ్డ్ అఫెండర్ అనే విషయాన్ని చూస్తే సిఆర్పిసి యందు సెక్షన్ 82 ఉన్నది, భారతీయ నాగరిక సురక్ష సంహితలో సెక్షన్ 84గా ఉన్నది. అంటే ఫస్ట్ ఒక వ్యక్తిని ప్రొక్లెయిమ్డ్ పర్సన్గా డిక్లేర్ చేయాలి. అయితే ఎట్లా చేయాలనేది ముఖ్యం. ఒక వ్యక్తి సమన్సు, వారెంటు అన్ని రకాల ప్రయత్నం చేసినా రానప్పుడు అప్పుడు కోర్టు ప్రొక్లమేషన్ ఆర్డర్ ఇవ్వమని అంటది. మనం రిక్వెస్ట్ చేస్తాం, కోర్టు ప్రొక్లమేషన్ ఆర్డర్ ఇస్తుంది. ఈ ప్రొక్లమేషన్ ఆర్డర్ను అనుసరించి మనము ఈ యొక్క ప్రొక్లెయిమ్డ్ పర్సన్ అయితే అంటే ప్రొక్లెయిమ్ చేయబడుతున్న వ్యక్తి ఎవరున్నారో అతని ఇంటికా ఈ ప్రొక్లమేషన్ నోటీసును అతికిస్తాము. తర్వాత ప్రజలు తిరిగే అంటే కూడలి అంటే రచ్చకట్ట దగ్గర ప్రజలు ఎక్కడైతే భూమి కూడే స్థలాలు ఉంటే అక్కడ ఒక నోటీస్ని అతికిస్తాము. తర్వాత కోర్టు నోటీస్ బోర్డులో కూడా ఒకటి పెడతాము. తర్వాత లోకల్ పేపర్లో ఈ ప్రొక్లమేషన్ కూడా డిక్లేర్ చేస్తాం అనమాట. అంటే పబ్లిష్ చేపిస్తామన్నమాట పేపర్లో. అయితే ఇందుకు సంబంధించి ప్రొసీజర్ ఏముందంటే, కోర్టు వారికి మనం ఆర్డర్ ఇచ్చిన తర్వాత మనం ఈ ప్రొసీజర్ని అంతా కంప్లై చేసినట్లు కోర్టు వారికి మనం చూపెడితే కోర్టు సర్టిఫై చేస్తుంది ప్రొక్లమేషన్ ఆర్డరు ఫలానా తారీఖు నుంచి అమల్లో వచ్చిందని. ఆ అమల్లో వచ్చిన తారీఖు నుండి 30 రోజుల లోపల సదరు వ్యక్తి కోర్టులో హాజరు కాకపోతే అతన్ని ప్రొక్లెయిమ్డ్ పర్సన్గా డిక్లేర్ చేస్తారు. అయితే ప్రొక్లెయిమ్డ్ అఫెండర్ అని ఎవరిని అంటారంటే 10 సంవత్సరములు కానీ 14 సంవత్సరములు కానీ లైఫ్ కన్విక్ట్ కానీ డెత్ పెనాల్టీ ఉన్నటువంటి అపరాధాల్లో ఉన్న వ్యక్తి పైన ప్రొక్లమేషన్ ఆర్డర్ వచ్చినప్పుడు 10 సంవత్సరంలో శిక్ష కలిగినటువంటి అపరాధం కానీ, 14 సంవత్సరంలో శిక్ష కలిగినటువంటి అపరాధం కానీ, లేదా లైఫ్ జీవిత కారాగార వాసం కానీ, డెత్ మరణశిక్ష ఉన్నటువంటి అపరాధాల్లో ఎవరైనా రాని నెల అతన్ని ప్రొక్లమేషన్ డిక్లేర్ అయితే ఆ వ్యక్తిని ప్రొక్లైమ్డ్ అఫెండర్ అని చెప్పబడుతుంది. మిగతా అఫెన్స్లో ఉన్నటువంటి వ్యక్తిని ఓన్లీ ప్రొక్లైమ్డ్ పర్సన్స్ కానీ లేదా డిక్లేర్డ్ పర్సన్స్ కానీ అని అంటారు. ఇది మనకు సెక్షన్ 82లో చెప్పబడింది. ఈ సెక్షన్ అంటే బిఎన్ఎస్ఎస్లో సెక్షన్ 84. ఇంతే కాకుండా మనకు సెక్షన్ 299 సిఆర్పిసి, తర్వాత కొత్త ప్రొవిజన్ 335 బిఎన్ఎస్ఎస్. ఇందులో మనకేం చెప్పబడిందంటే, ఈ విధంగా ప్రొక్లమేషన్ డిక్లేర్ అయిన తర్వాత ఆస్తులను కూడా అటాచ్ అయిన తర్వాత రాకపోతే అప్పుడు ఛార్జ్షీట్లో ఉన్నటువంటి సాక్షులను అందరినీ పిలిపించి, ఒకవేళ ఒక్కడే అఫెండర్ ఉన్నా లేకుంటే దాంట్లో మిగతా అఫెండర్స్ ఎవరు లేకుండా ఉన్నప్పుడు మనము సాక్షులను యొక్క సాక్ష్యాన్ని చీఫ్ ఎగ్జామినేషన్ రికార్డ్ చేయించి తర్వాత దాన్ని కేసును ఎల్పిసి కింద ట్రీట్ చేస్తాం, లాంగ్ పెండింగ్ కేసెస్ కింద. ఒకవేళ 4 ఒకరు రాకుంటే వాడిని ఒక్కరిని స్ప్లిటప్ చేసి చీఫ్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత దాన్ని స్ప్లిటప్ చేసి కొత్త నెంబర్ ఇచ్చి లాంగ్ పెండింగ్ కేసెస్లో పంపిస్తాం. తర్వాత మనం సెక్షన్ 33 ఆఫ్ ది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఉంది, పాతది. ఇప్పుడు కొత్తదేమో 27 ఆఫ్ ది భారతీయ సాక్ష్య అధినియం. దీని ప్రకారము
ఎప్పుడైతే ఈ 299 ఆర్ 335 బిఎన్ఎస్ఎస్ కింద రికార్డు చేసిన సాక్ష్యం ఉందో సదరు నేరస్తుడు వచ్చినప్పుడు ఆ సాక్ష్యాన్ని అతనిపై అంటే అతనికి వర్తింపజేసేటట్లు సెక్షన్ 33లో ఇట్ ఈస్ డిక్లేర్డ్ యాజ్ రిలవెంట్ ఎవిడెన్స్. ఎప్పుడు ఈ సాక్షులు మళ్ళీ పిలిపేయడానికి ఆస్కారం లేదు, అంటే చనిపోయినారు, దూర ప్రాంతంలో ఉన్నారు, లేదా ఎక్స్పెండిచర్తో కూడుకున్న విషయము, లేదా ఆ వ్యక్తికి రావడానికి కన్వీనియన్స్గా లేనప్పుడు మనము ఈ సాక్ష్యాన్ని అతనిపై క్రాస్ ఎగ్జామినేషన్ లేకుండా అతనిపై ఆపాదించడం జరుగుతుంది. తదనుగుణంగా తీర్పు ఇవ్వబడుతుంది. అయితే ఇప్పుడు మనకు ఈ కొత్త ప్రొవిజన్ వచ్చేయడం వల్ల వచ్చిన బెనిఫిట్ ఏంటంటే ఛార్జ్ ఫ్రేమ్ చేసిన తర్వాత ట్రయల్ స్టార్ట్ అయ్యే ముందర ఎప్పుడైతే ఈ యొక్క నేరస్తుల్లో ఒకడు కానీ లేదా అందరు కానీ లేదా ఒకే నేరస్తుడు ఆ కేసులో ఉన్నప్పుడు పారిపోతే ఈ ప్రొక్లైమ్డ్ అఫెండర్గా లేదా ప్రొక్లైమ్డ్ పర్సన్గా డిక్లేర్ అయిన తర్వాత, అయితే ఇప్పుడు నేను చెప్పబడే ప్రొసీజర్ ప్రొక్లైమ్డ్ అఫెండర్గా, అయితే ప్రొక్లైమ్డ్ పర్సన్ కూడా నేను చెప్తాను. ఈ ప్రొక్లైమ్డ్ అఫెండర్గా డిక్లేర్ చేయబడితే అతనికి 90 రోజుల లోపల, అంటే ఛార్జ్ ఫ్రేమ్ చేసినప్పటి నుంచి 90 రోజుల లోపల 2 వారెంట్స్ను కాన్సిక్యూటివ్ వారెంట్స్ను ఎగ్జిక్యూషన్ కోసం చేయాలి. ఒక్కొక్క వారెంట్కు మధ్య గ్యాపు వారెంట్ 30 రోజులు ఉండాలి. ఒక్కొక్క వారెంట్కు ఒక వారెంట్ ఇష్యూ చేసిన 30 రోజులు అయిన తర్వాత కూడా రాకపోతే కాన్సిక్యూటివ్గా సెకండ్ వారెంట్ కూడా ఇష్యూ చేస్తారు, అప్పుడు కూడా రాకపోతే టోటల్గా 90 రోజుల్లో ఆ వ్యక్తి రానియడలా ఈ విషయాన్ని అతనికి ఒక నోటీస్ ద్వారా అతని నివాసం ఉన్న ఇంటి దగ్గర అతికేయడము, అతని స్నేహితులకు తెలియజేయడము ఏంటంటే అతని గైరాజర్లో సాక్ష్యాన్ని నమోదు చేయబడి అతనికి ఆపాదించబడుతుంది అనే విషయాన్ని తెలియజేయడం, లేదా లోకల్ న్యూస్ పేపర్లో కూడా సో పర్సన్ హ్యాస్ బిన్ డిక్లేర్డ్ యాజ్ అ ప్రొక్లైమ్డ్ అఫెండరు, అతని పైన సాక్ష్యాన్ని ప్రవేశపెట్టబోతున్నాము అని చెప్పి కదా 30 రోజుల కాల వ్యవధిలో రాకపోతే అప్పుడు మళ్ళీ మనము కోర్టుకు సాక్షులను పిలిపించి కోర్టులో సాక్ష్యాన్ని రికార్డ్ చేయవచ్చు. అయితే ఈ సాక్ష్యాన్ని రికార్డ్ చేసేటప్పుడు సదరు పారిపోయిన ప్రొక్లైమ్డ్ అఫెండర్కు సంబంధించి ఎవరైనా అడ్వకేట్ ఉంటే డిఫెండ్ చేయొచ్చు. లేని పక్షంలో గవర్నమెంట్ ఖర్చులతో ఒక అడ్వకేట్ను నియమించి ఆ సాక్షులకు క్రాస్ ఎగ్జామినేషన్ చేసేటట్లు చేయవలను. ఇక్కడ నిందితుడు హాజరులో లేడు, అంత సాక్ష్యం అయిపోయిన తర్వాత ఒకవేళ సాక్ష్యం జరుగుతున్నప్పుడు సదరు నిందితుడు హాజరైతే తగిన కారణాలు ఉంటే కోర్టులో ఆల్రెడీ ఎవరైనా సాక్షులను ఎగ్జామ్ చేసి ఉంటే వాళ్ళని పిలిపించి మళ్ళీ అతని సమక్షంలో క్రాస్ ఎగ్జామినేషన్ చేయవచ్చు. అసలు అతను రాలేదు, ట్రయల్ మొత్తం కంప్లీట్ అయింది, రాలేదు, రానప్పుడు తీర్పు చెప్తుంది కోర్టు, అతని యొక్క గైరాజర్లో తీర్పు చెప్తుంది. అది కన్విక్షన్ కావచ్చు, అక్విటల్ కావచ్చు. ఒకటే అక్యూజ్డ్ ఉన్నప్పుడు అక్విటలో కన్విక్షను, ఒకరికంటే ఎక్కువ ఉన్నప్పుడు అందరికీ ఒకటే తీర్పు వస్తుంది. కనుక ఆ తీర్పును అనుసరించి ఒకవేళ అది శిక్ష పడి ఉంటే 1 సంవత్సరం లోపులా అతను హాజరయ్యి దాని మీద అప్పీల్ చేసుకోవచ్చు, ఫిజికల్గా ప్రెజెంట్ అయ్యి అప్పీల్ చేసుకోవచ్చు. ఒకవేళ 3 ఏళ్ల వరకు అతను రాని పక్షంలో ఆ అప్పీల్ ప్రొవిజన్ అంటే అప్పీల్ కూడా చేసుకోవడానికి ఆస్కారం లేదు. ఆ తీర్పును అనుసరించి అతను శిక్షకు గురి కావాల్సిందే కన్విక్షన్ అయిన ఎడల. అయితే ఇది ప్రొక్లైమ్డ్ అఫెండర్స్ అని చెప్పబడింది. అవసరాన్ని బట్టి ప్రొక్లైమ్డ్ పర్సన్స్ కూడా, అంటే ప్రొక్లైమ్డ్ అక్యూజ్డ్ అంటే పర్సన్స్ హు ఆర్ లైబుల్ ఫర్ పనిష్మెంట్ బిలో 10 yearsలో కూడా దీన్ని అప్లికేబుల్ చేయొచ్చు అని చెప్పి రాయబడింది. ఈ యొక్క 356లోనే రాయబడింది. సో దీనివల్ల ఏంటంటే ఒక నేరస్తుడు ట్రయల్ జరిగేదానికంటే ముందు పారిపోయినా ఎట్లా శిక్ష పడుతుందేమో అని పారిపోతే ఈ కాంట్ ఎస్కేప్ ఫ్రమ్ ది లైబిలిటీ. ఇప్పుడు మనం చూసినాం చాలామంది పెద్ద వేల కోట్లు గవర్నమెంట్ బ్యాంకులకు గవర్నమెంట్కు ముంచి దేశాన్ని విడిచిపోయినారు. అలాంటి వ్యక్తులపైన కూడా ఒకవేళ అది ఛార్జ్ ఫ్రేమ్ అయ్యి ఉంటే లేదా అలాంటి దాంట్లో లేకుంటే వాళ్ళ వెంబడి ఇంకా వేరే వ్యక్తులు ఉంటే అలాంటి కేసుల్లో కూడా మనం వాళ్ళ యొక్క గైరాజర్లో తీర్పును అంటే సాక్ష్యాన్ని రికార్డ్ చేసి తీర్పు చెప్పవచ్చు. ఇది చాలా మంచి సౌలభ్యము ఉంది పోలీసుకు. అందుకే ఎవరైనా మేము
ట్రయల్ నుంచి తప్పించుకోవాలంటే మాత్రం ఈ కాంట్ ఎస్కేప్ ఫ్రమ్ ది లయబిలిటీ. ఇది ట్రయలే, అంటే ఛార్జ్ ఫ్రేమ్ చేసిన తర్వాతనే. ఛార్జ్ ఫ్రేమ్ చేయకుండా ఉంటే ఇది వర్తించదు. మామూలుగా నేను ఇంతకుముందు చెప్పిన ప్రొవిజన్స్ మనం 335 భారతీయ నాగరిక సురక్ష సంహిత, తర్వాత 84 భారతీయ నాగరిక సురక్ష సంహిత, తర్వాత సాక్ష్య అధినియం సెక్షన్ 27 వాటిని అనుసరించి మాత్రమే చేస్తాం. ఒకవేళ ఛార్జ్ ఫ్రేమ్ చేసిన తర్వాత అయితే మనకు ఈ యొక్క 356 కొత్త ప్రొవిజన్ కూడా మనం ఉపయోగించుకోవచ్చు. సో ఇంతవరకు దీన్ని ముగించుతున్నాను. అందరికీ నమస్కారం.